తిరుపతిలో హథీరాంజీ మఠం కూల్చివేత నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున హథీరాంజీ మఠం పీఠాధిపతులు అక్కడికి చేరుకున్నారు. మఠాన్ని కూల్చకూడదని డిమాండ్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మఠం వద్దకు చేరుకున్నారు. మఠాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, ఓవర్ టు యు. తిరుపతిలో ఉండేటువంటి హథీరాంజీ మఠం కూల్చివేస్తారనేటువంటి ప్రచారం నేపథ్యంలో తెలంగాణ నుంచి బంజారాల హక్కులకు సంబంధించి కవిత కూడా రెస్పాండ్ అవడంతో ఈ ఇష్యూ పైన ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు, అందరూ వచ్చారు. మనం అంతకుముందు కింద చూస్తే సాధువులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ఈ యొక్క మఠాన్ని కూల్చివేయకూడదని చెప్పడం జరిగింది. అసలు ఎలాంటి ప్రచారం జరుగుతూ ఉంది, వాస్తవాలు ఏంటి, అలాగే ఈ మఠాన్ని మొత్తాన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో మనం అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి చూపించి కలెక్టర్తో కూడా వాళ్ళతో మాట్లాడిస్తాం. ఇక్కడ చాలా అపోహలు ఉంది. టోటల్గా హథీరాంజీ మఠం మొత్తం కూడా కూల్చివేస్తారనే అపోహ ఉంది. కవిత గారు కూడా దీనిపైన రెస్పాండ్ అవడంతో ఇది పెద్ద ఇష్యూ కూడా అయిన నేపథ్యంలో అసలు ఏంటి సిచ్యువేషన్ మీరు అన్ని చూశారు కదా, ఎట్లా? తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో హథీరాం బావాజీ మఠం తిరుపతిలో సుమారుగా 126 సంవత్సరాల క్రితం కట్టిందండి. ఈ మఠాన్ని చాలా సంవత్సరాల నుంచి హథీరాం బావాజీ భక్తులు, సాధువులు వాళ్ళందరూ కూడా వాడుకునే వాళ్ళు. గత 34 సంవత్సరాల నుంచి కూడా ఇది గాంధీ రోడ్లో ఉన్నటువంటిది. ఇక్కడ ఈ మఠం కింద కూడా షాపులు ఇవన్నీ పూల మఠం అంటారు ఇక్కడ దీన్ని. లోకల్లో మన తిరుపతి వాసులందరూ షాపులన్నీ నిర్వహించుకునే వాళ్ళు. అదేవిధంగా ఈ మఠంలో కూడా రీజనల్ జాయింట్ కమిషనర్ ఆఫీస్ కూడా ఉండేది. ఇది వరకు కోర్టు కూడా నడిచేది, మఠం కోర్టు కూడా నడిచేది. ఇట్లా చాలా వాటికి వాడుకుంటూ వచ్చేవాళ్ళు. కాలక్రమేణా ఏమైందంటే మఠం వేర్ అండ్ టేర్ వల్ల, ఓవర్ యూజ్ వల్ల మనకి ఏదైతే G+1 స్ట్రక్చర్ ఇది చాలా వరకు పైన ఫస్ట్ ఫ్లోర్లో, అదేవిధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా క్రాక్స్ ఏర్పడి, ఎందుకంటే ఇదంతా లైమ్ స్టోన్తో కట్టినటువంటిది, క్రాక్స్ ఏర్పడి చాలా చోట్ల కూడా కుంగిపోయింది. పిల్లర్స్ అన్నీ కూడా మనకి క్రాక్స్ ఏర్పడ్డాయి, స్ట్రక్చర్లో కూడా క్రాక్స్ ఏర్పడ్డాయి. ఇది ఏదైతే అపోహ మొత్తం మఠాన్ని కూల్చేస్తారనే అపోహ అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా బావాజీ భక్తులకి అందరికి కూడా చెప్పడం ఏంటంటే మొత్తం కూల్చేస్తాం అనేది అసలు కరెక్ట్ కాదు. ఐఐటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమంటే ఎక్కడెక్కడైతే ప్రమాదం ఉంది, స్లాబ్ కూలిపోయే పరిస్థితి ఉంది, పిల్లర్స్ ఇది ఉంది, వర్టికల్ క్రాక్స్ వచ్చాయి, అన్నీ కూడా గుర్తించి చాలామంది సూచన సలహాలు కూడా ఇచ్చారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వండి, అదేవిధంగా రెట్రో ఫిట్టింగ్ చేయగలమా, అదేవిధంగా ఏదన్నా మళ్ళీ ప్రభుత్వం నుంచి ఇది రీకన్స్ట్రక్ట్ చేయగలరా, ఇట్లాగా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. అవన్నీ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదిక చేయడం జరుగుతుంది. బంజారాల సెంటిమెంట్ని కాపాడడానికి ఇది ఒక మాన్యుమెంట్గా ఎప్పుడు చిరస్థాయిగా ఉండడానికి మీరేం చేయబోతున్నారు? బంజారా కులస్తులు, వాళ్ళ మతస్థులు వీళ్ళందరూ కూడా కలిసి ఇది మాకు ఇదే ఉండాలనేసి అన్నారు. డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళి వాళ్ళకు వివరిస్తాము. వాళ్ళ టైం తీసుకొనేసి వీళ్ళని కూడా అవకాశం వచ్చినప్పుడు కల్పించి న్యాయం చేస్తామనేసి మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఇక్కడ బంజారాకు సంబంధించిన పెద్దలు, మఠాధిపతులు ఉన్నారు. చెప్పండి, కలెక్టర్ గారు ఖచ్చితంగా చెప్తున్నారు కూల్చమని చెప్పేటువంటిది, టెండర్ ఆపుతామన్నారు. సార్ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మీరు ఇప్పుడు మీకు నమ్మకం ఏర్పడిందా? మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఏంటంటే మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడతాము, అందరి సమక్షంలో మనం నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇది చేద్దాము అనడంలో కలెక్టర్ మాటను మేము నమ్ముతున్నాము. అలాగే జరగాలి. ఎంతసేపు కూడా ఇప్పుడు వారి ఆవేదన కూడా అదే కనపడింది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీని మీద పగబట్టినట్టు, ఎమ్మెల్యే గారు పగబట్టినట్టు ఇంకెవరో అయితే కనపడలేదు. ఇది మా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఎందుకంటే ముఖ్యంగా బంజారుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఇంకెక్కడ లేదు. తండాలు అన్నీ కూడా చర్చిలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఏకైక ప్లేస్ భారతదేశం మొత్తానికే ఇది ఒక కేంద్రం. మరీ అంత డేంజరస్గా ఉన్న ప్లేసెస్ని ఏదన్నా కొన్ని రెన్యువెంట్ చేస్తే మాకు సంతోషమే, కానీ బిల్డింగ్ జోడికి పోకుండా ఉంటేనే బాగుంటాయి, లేకుంటే మా మనోభావాలు దెబ్బతిని యావత్ భారత్ నుండి అల్లకొల్లోలం అనేది జరుగుతుంది. అదే మొత్తంగా మనం చూస్తున్నాం, చాలా స్పష్టంగా బంజారాల యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి అనేటువంటి ఆకాంక్ష బలంగా వినిపిస్తున్నారు. ఈ యొక్క బంజారాల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు పడుతుందనేటువంటి ఆశ వాళ్ళలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో